ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరో కొత్త డిజైన్ నేర్పిస్తాను. సో ఈ డిజైన్ వచ్చేసి మల్టీ శారీ కుచ్చులు అనమాట. సో మల్టీ కలర్ అంటే శారీలో ఉండే మల్టీ కలర్స్ అన్ని తీసుకొని శారీ కుచ్చులు వేస్తున్నాను. ఈ శారీకి ఆల్రెడీ ఇలా టాజల్స్ వచ్చాయన్నమాట. సో ఈ టాజల్స్ అన్ని రిమూవ్ చేసేసి మగ్గం పట్టు థ్రెడ్స్ శారీ కుచ్చులు వేస్తున్నాను. ఈ మగ్గం పట్టు థ్రెడ్స్ వచ్చేసి శారీలో ఉన్న 4 కలర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆరెంజ్, ఎల్లో, పింక్ అండ్ గ్రీన్ కలర్ అనమాట. సో ఈ 4 కలర్స్తో శారీ కుచ్చులు ఎలా వేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తా, చూసేసేయండి. శారీ కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ ఎలా అయితే తీసుకున్నానో అదే విధంగా క్యాప్స్ కూడా ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో 4 కలర్స్లో క్యాప్స్ ఇలా మల్టీ కలర్స్ తీసుకున్నాను. ఈ క్యాప్స్ చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అన్నమాట. అలాగే క్రిస్టల్ పూసలు వచ్చేసి గ్రీన్ కలర్ ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో శారీ పల్లికి సంబంధించిన రేషన్ థ్రెడ్, జరీ థ్రెడ్, అలాగే కటర్. ఇప్పుడు నిడిల్ వచ్చేసి ఒక 10 లైన్స్ డబల్ చేసి నాట్ వేసుకున్నాను. సో మనకి మెయిన్ బేస్ ఈ రేషన్ థ్రెడ్ టైట్గా ఉంటేనే మనకి శారీ కుచ్చు అనేది స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా నాటు వేసుకున్నాక 1 క్రిస్టల్ బీడ్, 1 క్యాప్ ఇలా ఎక్కించుకొని ఈ థ్రెడ్ని ఈక్వల్గా ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ నేను వచ్చేసి ఎల్లో కలర్ ఈ విధంగా పిచ్ కట్టేస్తున్నాను. సో ఇలా మల్టీ కలర్స్ అన్ని శారీ కుచ్చులు కట్టి చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే శారీ తగ్గట్టే మనము కలర్స్ అనేవి, మెటీరియల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే శారీ అనేది ఇంకా హైలైట్ అవుతుంది. సింపుల్ ఉన్న శారీ కూడా చూడడానికి చాలా సింపుల్ అండ్ గ్రాండ్ లుక్తో చాలా చక్కగా ఉంటాయి. ఈ మల్టీ కలర్ క్యాప్స్కి ఇలా గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకున్నాను కాబట్టి ఈ క్యాప్స్కి ఈ గ్రీన్ కలర్ క్రిస్టల్ బీడ్ హైలైట్ చేస్తుందన్నమాట. సో అందుకని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ప్లెయిన్ శారీస్ కానీ అలాగే మల్టీ కలర్ శారీస్ కానీ ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. అవుట్లుక్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. సో శారీకే ఒరిజినల్గా ఇలా శారీ కుచ్చులు వచ్చాయన్నట్టుంటాయి. సో ఆ విధంగా నేను సెలెక్ట్ చేసుకొని వేస్తున్నాను. కుచ్చుకి ఇక్కడ నేను 2 ఇంచెస్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను అన్నమాట. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ 1 క్రిస్టల్ 1 క్యాప్ తీసుకొని శారీ కుచ్చు కట్టేస్తున్నాను కదా. ఈ క్యాప్ తీసుకున్నప్పుడు సేమ్ ఏ కలర్ క్యాప్ తీసుకున్నానో ఆ కలరే మగ్గం పట్టు థ్రెడ్ అనేది తీసుకోకూడదు. థ్రెడ్ ఆపోజిట్ ఇలా తీసుకోవాలి. సో నేను క్యాప్ ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను కాబట్టి థ్రెడ్ కుచ్చు వచ్చేసి పింక్ తీసుకున్నాను. ఈ విధంగా ఆపోజిట్ క్యాప్కి ఆపోజిట్ కలరే తీసుకోవాలి. సేమ్ కలర్ క్యాప్, సేమ్ కలర్ కుచ్చు కట్టేసుకుంటే అది సెల్ఫ్ అయిపోతుంది. సో చూడడానికి లుక్ బాగుండదు. సో ఇలా మల్టీ కలర్ క్యాప్స్ కట్టేటప్పుడు శారీ కుచ్చు కలర్ ఆపోజిట్ తీసుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సో ఈ మెథడ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా శారీ కుచ్చులన్నీ కట్టేసుకోవాలి. నేను 2 మటుకే మీకు చూపిస్తున్నాను. ఫైనల్గా శారీ కుచ్చులన్నీ కట్టేసాక అవుట్లుక్ ఎలా ఉందో చూపిస్తాను, మీరు చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మల్టీ కలర్ శారీ కుచ్చులు? నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. ఇలా శారీ కుచ్చులు అన్నీ కట్టేశాక శారీకి చాలా సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చింది. చాలా చక్కగా ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా శారీ కుచ్చులు వేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.